ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అద్భుతమైనటువంటి దేవాలయ స్థల పురాణం గురించి నేను ఈ వీడియో ద్వారా మరుగున పడినటువంటి దేవాలయాలను వెలికి తీయడం అన్నటువంటి సదుద్దేశంతో ఈ దేవాలయ విశిష్టతను గురించి తెలియజేయడం అయినది. సుమారు 700 సంవత్సరాల క్రితం నిర్మితమైనదిగా భావిస్తున్నటువంటి ఈ ఆలయం నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు లభ్యము కానప్పటికీ సుమారు 266 సంవత్సరాల క్రితం ఇది రెండవసారి నిర్మించినట్టు ఇక్కడ దొరికినటువంటి ఆధారాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. దీని నిర్మాణం ఎలా జరిగిందంటే, ఎర్రని ఇసుకరాయితో కళింగ శైలిలో తీర్చిదిద్దిన ఈ ఆలయ అపూర్వ శిల్ప సంపద అసలు వర్ణించడానికి వీలులేనంతగా ఉంది. ఆలయంలో నెలకొని ఉన్న నిలువెత్తు శాలాగ్రామ మూలమూర్తి తిరుపతి వెంకటేశ్వరుని విగ్రహాన్ని ఇది సరిపోలి ఉండడం చూపరులకు కట్టిపడేస్తుంది. గత శతాబ్దము చివరి వరకు ఇది మంచి వేదాధ్యయన కేంద్రముగా వెలసిల్లినట్లు కూడా తగిన ఆధారాలు మనకి దొరికాయి. అయితే ఈ ఆలయము పేరే వాసుదేవాలయం అని అంటారు. అయితే ఈ వాసుదేవాలయం ఎక్కడుంది, ఏ జిల్లాలో ఉంది, ఆ స్థల పురాణం ఏంటి, దాని విశిష్టత ఏమిటో మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇక ఎందుకు ఆలస్యం, వెళదాం. అది ఎక్కడో లేదు, శ్రీకాకుళం జిల్లా పలాసకు దగ్గరలో మందసాలోని వాసుదేవ పెరుమాళ్ల దేవాలయం. అయితే ఆ కాలంలో మందస రామానుజులను ప్రసిద్ధ వేద విద్వాంసులు ఈ ఆలయ ప్రాంగణంలోని వేద విద్యను నేర్పుతూ కాశీ వరకు కూడా పర్యటించి అనేక మంది వేద విద్వాంసులను వేదాంత చర్చలలో ఓడించి పలు సన్మాన పత్రాలను పొందిన వారు. అయితే అందులో అనేక మంది సన్మాన పత్రాలు పొందినటువంటి వారు ఉన్నారట. మందస రామానుజులు కీర్తిని గురించి తెలుసుకున్న చిన్నజీఆర్ స్వామి వారి గురువు పెద్ద జీఆర్ స్వామి వారు వారి మిత్రులు గోపాలాచార్య స్వామి వారితో కలిసి నేటి రాజమండ్రి నుంచి శ్రీభాష్యం అధ్యయనం చేయడానికి కాలినడకన మందసకు వెళ్ళడం జరిగిందట. వారిని ఆదరించిన మందస రామానుజులు వారిచే శ్రీభాష్యం అధ్యయనం చేయించడానికి అంగీకరించారట. నాటి రాత్రి ఆలయ ప్రాంగణంలో నిద్రించిన శిష్యులిద్దరికీ వారు రాజమండ్రి వద్ద దాటి వచ్చినటువంటి గోదావరి వంతెన విరిగి వరదలో కొట్టుకుపోయినట్లు ఒక కల వచ్చిందట. అది అపశకునంగా భావించిన శిష్యులిద్దరూ తమ విద్యాభ్యాసానికి ఆటంకము కలుగుతుందేమో అని భయపడుతూ గురువుగారి వద్దకు వెళ్ళి ఈ కళ విషయ సంగతి చెప్పారు. గురువుగారు వారిని ఊరడించి ఆలయములో వేంచేసి ఉన్నట్టి శ్రీ వాసుదేవ పెరుమాళ్ల వద్దకు వారిని తీసుకుని వెళ్ళి స్వామికి సాష్టాంగ నమస్కారములు చేయించి వారు కూడా చేశారట. ఆ సమయంలో వాసుదేవుని విగ్రహం నుండి ఓ దివ్యమైనటువంటి కాంతి ప్రసరించిందట. వాసుదేవుని అనుగ్రహం వల్ల శిష్యులిద్దరూ సుమారు 2 సంవత్సరాలలో పూర్తి కావలసినటువంటి శ్రీ భాష్యం అధ్యయనానికి కేవలం 6 నెలల్లోనే పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యారట. అందుకని ఇక్కడ దేవుని జ్ఞాన ప్రదాతగా అభయ ప్రదాతగా భక్తులు కొలుస్తారు. కాలాంతరంలో దివ్యమైనటువంటి ఈ ఆలయం పాలకులు నిరాదరణకు గురి అయి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఆలయానికి చెందిన అపూర్వ శిల్ప సంపద చాలా వరకు ఆకతాయి చేష్టలకు నాశనం అయిందట. సుమారు 1683 ఎకరాల మాన్యం ఉన్నప్పటికీ ఈ ఆలయం మనిషి స్వార్థానికి ప్రతీకగా శిథిలావస్థలకు చేరుకుందట. ప్రస్తుతం
కేవలం 3 ఎకరాల భూమి మాత్రమే రెవెన్యూ రికార్డుల ప్రకారం అందుబాటులో ఉంది. ఆలయ గోడల మీద పిచ్చె మొక్కలు పెరిగి విష జంతువులు సంచారంతో సుమారు 50 సంవత్సరాల కాలం ఈ అపురూప ఆలయం జనబాహుళ్యానికి దూరంగా ఉండిపోయిందట. ఇదే శ్రీ వాసుదేవ పెరుమాళ్ల దేవాలయం శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలో ప్రాచీనమైనటువంటి దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు. ఇంతటి విశిష్టత చరిత్ర ఉన్నటువంటి ఈ దేవాలయాలకు పునర్జీవం చేపించాలి, భక్తులను ప్రోత్సహించాలి. అక్కడ ఉన్నటువంటి ఏదో స్వార్థపరుల చేతుల్లోకి వెళ్లకుండా ఈ హైందవ సాంప్రదాయాలు ఆచారాలను తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి భక్తులు, గ్రామస్తులు, ప్రజలందరూ ఒకటై ప్రభుత్వాలతో ఈ విషయాలను తెలియచేయాలని, తిరిగి ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి ప్రోత్సహించాలి. ప్రజలందరికీ దైవభక్తి మీద సరైనటువంటి అవగాహన కల్పించి అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని మళ్ళీ ఇంతటి ఘనచరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయానికి తిరిగి ప్రాణం పోయాలని నేను మనసారా కోరుకుంటూ ఓం శ్రీమన్నారాయణ.